హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4 ఛానల్. ఈరోజు ఒక మంచి ట్రైలర్ అయితే కనపడింది అనమాట నాకు. ఈ కృష్ణావతారం పార్ట్ 1 అంట, ది హార్ట్, హృదయం. సో దాని ఒక ట్రైలర్ చూద్దాం. చాలా అది మనిషి అయినా సరే, మనిషి రూపం దాల్చిన అవతారం అయినా సరే, వెళ్ళొద్దు కన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే ప్రేమ వెళ్ళిపోతుంది. ఊర్వశినైనా తిరస్కరించిన నీకై నా రాధికా ప్రియ. ఒరే రియల్ లొకేషన్స్ కాదురా. నీవే శృతి, నీవే లయ. గోపికల ఇంటి నుండి వెండను దొంగలించే వాడిని అల్లరి వాడని కాదు, దొంగని పిలవాలి. బా చాలా కలర్ఫుల్గా ఉంది. రాధా పేరుకి అంత ప్రాముఖ్యత ఒరే విజువల్స్ చాలా బాగున్నాయిరా. విఎఫ్ నిజంగా కూడానా? కృష్ణుడి జీవన సారమే రాధ. బా ఏమన్నా ఉన్నాడు రా. బా ఫంటాస్టిక్ రా. ఇది నువ్వు ఇచ్చే మాట. విజువల్స్ మాత్రం చంపేసాడు అబ్బా. నువ్వు దీన్ని ప్రేమని అనుకో. బోరు మహిష్మతి రేంజ్ ఉంది. ఒకప్పుడు ఈ కళ్ళు ఆయన్ని చూడడానికి తప్పించేవి, ఇప్పుడు సొంతం చేసుకోవడానికి. బామ్మ కళ్ళల్లోకి కళలు వచ్చేవే నిజం అవ్వడానికి. చాలా అందంగా చూపిస్తున్నాడు ఒక్కొక్క క్యారెక్టర్ని. చాలా అంటే చాలా. నీ ప్రేమ నెరవేరదేమో అని. రాధాకృష్ణుల వివాహం ఎందుకు జరగలేదు? నేను వివాహం చేసుకున్నాను. రుక్మిణి నా భార్య. సంసార జీవనపు రెండు చుక్కలు సమానంగా. బా వెళ్ళాలరా. డేట్ ఎప్పుడు ఇస్తాడు కానీ. తను నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమించాడు. ఓరే స్పీక్ విజువల్స్ రా. కృష్ణావతారం ది పార్ట్ 1 హృదయం. చెప్తున్నావు. విధి నా చేతిలో లేదు కాబట్టి ఒకవైపు ప్రేమ, మరోవైపు కర్తవ్యం. వాసుదేవ కృష్ణుడు నాకు నేను ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాపై పడ్డ ఈ కలంకం తొలగిపోయే వరకు నేను ద్వారకకు తిరిగి రాను. ఊరే రాధకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. పీక్ విజువల్స్ రా అసలు. సభా సమక్షంలో ద్రౌపది వస్త్రాపారణ జరిగింది. ధర్మాధికారులందరూ మౌనంగా ఉన్నారు. నిజమే, నెవర్ బిఫోర్ ఇట్లాంటి విజువల్స్ అంటే ఇక వర్ణించలేములే. ఈ వేడుక నీది. ఇట్స్ బాహుబలి రేంజ్లో ఉంది అలాగే నా విజువల్స్ పరంగా. మాత్రం రాజమౌళిని కొట్టగలిగే డైరెక్టర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది పై. ఇట్స్ ఎక్సలెంట్ అసలు చాలా బాగుంది. మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు మాత్రం రాజమౌళి గారికి కాంపిటీషన్కి అయితే గట్టి పోటీ ఇస్తాడనమాట. మొన్న వదిలిన రామాయణం గ్లిమ్స్ కానీ ఇట్లాంటివన్నీ పనికిరావు. 4,000 కోట్లు బొక్క దానికి. నేను చెప్పుకోవటం, నేను చాలా మీమ్స్ కూడా చూశాను. దానికి ఒక లోగో మారితేనే దానికి అన్ని కోట్లు ఎందుకు పెట్టాడు బాబు అనే థాట్ అయితే వచ్చేసింది మైండ్లోకి. దీనికి మాత్రం ఇట్స్ ప్యూర్ విజువల్ వండర్. రాజమౌళికి చాలా అంటే చాలా పోటీగా రాబోతున్నాడు. అసలు ఇట్స్ వండర్ఫుల్ అబ్బా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మాటలు రావట్లేదు కూడా. సో మీరు కూడా తప్పకుండా చూడాల్సిన ట్రైలర్ అనమాట. అండ్ మూవీ కూడా హాల్స్లో ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంకా మనకి డేట్ అనౌన్స్ చేయలేదు. సో ఒకసారి మీరు ఎట్లా అనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఈ ట్రైలర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో మనకి మే 7th 2026 అంటే మనకి వచ్చే నెలలో రాబోతుంది. సో చాలా అంటే చాలా బాగుందబ్బా. నాకైతే మనస్ఫూర్తిగా నచ్చింది. ఒక వంక పెడతానికి లేదనమాట. విజువల్స్గా కానీ ఒక చూపించే విధానంగా కానీ చాలా అందంగా చూపించాడు కృష్ణుడిని కూడా. ఫిదా అయిపోయినా నేనైతే. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇక
హాల్లో కలుద్దాం. ఖచ్చితంగా చూస్తే ఈ సినిమా మాత్రం.